మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లాలకు సంబంధించిన అధ్యక్షుల ఎంపికపైనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారని తెలుస్తుంది. ఇప్పటికే అన్ని జిల్లాలకి త్రిసభ్య కమిటీ సభ్యులు, సీనియర్లు జిల్లాలకు వెళ్ళి జిల్లాల్లో నాయకుల యొక్క అభిప్రాయాలు, ఎవరైతే జిల్లా అధ్యక్షులుగా బాగుంటుంది, ఎవరైతే జిల్లాలో సమన్వయంగా పార్టీని నాయకుల్ని కలుపుకోగలరు అంశాలపైనే నాయకుల నుండి ఒక్కొక్కరి దగ్గర నుండి వారి అభిప్రాయాలను స్పష్టంగా త్రిసభ్య కమిటీ తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఏలూరు జిల్లాకు వస్తే, మరి ఏలూరు జిల్లాలో దాదాపుగా 2019 నుండి గన్ని వీరాంజనేయులు గారు ఈ జిల్లాకి టీడీపీ అధ్యక్షులుగా ఉన్నారు. సౌమ్యుడు, అందరినీ కలుపుకొలతనంగా ముందుకు వెళ్ళే నాయకుడు, సీనియరు. గన్ని వీరాంజనేయులు గారి సారథ్యంలో ఇప్పటివరకు ఎక్కడ కూడా పార్టీలో కానీ జిల్లాలో కానీ ఎక్కడ కూడా ఎలాంటి తారతమ్యాలు లేవు. అందరితో చక్కగా సమర్థవంతంగా పనిచేశారని ఒక మంచి పేరు సంపాదించుకోగలిగారు. అయితే గన్ని వీరాంజనేయులు గారు ఇటీవల ఆప్కాప్ చైర్మన్గా, డిసిసిబి చైర్మన్గా నియామకం కావటం, బాధ్యతలు జిల్లా నుండి రాష్ట్ర స్థాయిలో కూడా బాధ్యతలు పెరగడం వల్ల జిల్లా అధ్యక్ష బాధ్యతలు, పార్టీ అధ్యక్ష బాధ్యతలు కొంచెం చేయాలంటే ఇబ్బంది కాకపోయినా పార్టీకి కూడా సమయం కేటాయించాలి. ఆప్కాప్ చైర్మన్గా రాష్ట్రం అంతా పర్యటించాలి. దీంతో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లాలకి యువకులు ఉండాలి, పార్టీని స్ట్రెంథన్ చేయటం, సమన్వయం చేయటం, సమర్థత, వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుని ఏ జిల్లాకి ఎవరు అధ్యక్షులు అయితే బాగుంటుంది అనే అంశాలపైనే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి ఈ త్రిసభ్య కమిటీకి సంబంధించిన వ్యక్తులు ఎప్పటికప్పుడు దగ్గరగా ఉన్నవాళ్ళు కొంత సమాచారాన్ని జిల్లాకి వెళ్ళినప్పుడు జిల్లాలో ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఉన్న పార్టీ క్రియాశీలక కీలక నాయకుల యొక్క అభిప్రాయాలని స్పష్టంగా పార్టీ అధినేత దృష్టికి, అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి దృష్టికి కూడా తీసుకువెళ్లారని తెలుస్తుంది. మరి తాజాగా ఎంటీవీకి అందుతున్న సమాచారం అయితే ఏలూరు జిల్లాకి తెలుగుదేశం పార్టీ జిల్లా రథసారథిగా ఏలూరు ఎమ్మెల్యే బడేడి సెంటి గారి పేరు దాదాపుగా ఏకాభిప్రాయానికి వచ్చి పార్టీ అధిష్టానం కూడా త్వరలోనే బడేడి సెంటి గారి పేరుని ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఎంటీవీకి నాకున్న రాజకీయ పరంగా తెలుగుదేశం పార్టీలో అమరావతిలో ఉన్న సోర్స్ ఆధారంగా నాకున్న సమాచారం బట్టి క్లారిటీ వస్తుంది. మరి గన్ని వీరాంజనేయులు గారు జిల్లా అధ్యక్షులుగా కొనసాగడానికి మరి రాష్ట్ర బాధ్యతలు ఉన్నాయి కాబట్టి గన్ని గారి తర్వాత ఎవరుంటే బెస్ట్, ఎవరైతే బాగా చేయగలరు. మరి ఏలూరు ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన బడేడి శెట్టి గారు ఈ 15 నెలల కాలంలో చాలా రాజకీయంగా రాటు తేలిన నాయకుడిగా, సబ్జెక్టు పరంగా మాట్లాడే విధానంలో కానీ, ఎక్కడికి వెళ్ళినా స్పాంటనియస్గా మాట్లాడే విధానంలో కానీ, పార్టీ కేడర్తో, పార్టీ నాయకులతో కానీ, ఎమ్మెల్యేగా ప్రజలతో కానీ ఒక సమన్వయం, అతి తక్కువ కాలంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన బడేడి శెట్టి గారు ఇతర ఎమ్మెల్యేలకి మాదిరితనంగా
ఎదగగలిగారు, సమర్థతతో మంచి గుర్తింపు తెచ్చుకోగలిగారని దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పార్టీ అధిష్టానం పరిశీలన కూడా ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు తన 15 నెలల ఎమ్మెల్యేగా ప్రజలతో మమేకమే విధానం కానీ, పార్టీ కేడర్ని ఓ పక్క పార్టీని చూసుకుంటూ వెళ్ళాలి, మరో పక్క ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమని ప్రజలతో మమేకం కావాలి, అదేవిధంగా అభివృద్ధిలో మళ్ళా ఏలూరు నియోజకవర్గం అభివృద్ధిని పెట్టే విషయంలో చాలా చాకచక్యంగా తనకున్న తెలుగుదేశం పార్టీ పెద్దల ద్వారా ఉన్న పరిచయాలతో చక్కగా నిధులు తెచ్చుకోవడం, సీఎంఆర్ఎఫ్ నిధులు తెచ్చుకోవడం, చాలామంది పేదలకి వారికి వైద్యపరంగా అండగా ఉండడానికి బడేటి శెట్టి గారు తన వంతు పాత్ర కీలకంగా పోషిస్తున్నారంటంలో ఎలాంటి సందేహం లేదు. మరి భవిష్యత్తులో ఇంకా 2-3 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు నుండే జిల్లాల్లో ఆ పార్టీని మరింత స్ట్రెంథన్ చేసే విధంగా అడుగులు వేయడానికి టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టిన నేపథ్యంలో మరి ఏలూరు జిల్లాకి మరి యువకుడుగా మరి ఉన్న ఫస్ట్ టైం ఎమ్మెల్యేల్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారికి మంచి పేరు రావడం, పార్టీ అధిష్టానం దగ్గర అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర, నారా లోకేష్ గారి దగ్గర కూడా ఒక మంచి సమర్థత కలిగిన ఎమ్మెల్యే, ఎప్పటికప్పుడు ప్రజలకి జవాబుదారీతనంగా దగ్గరగా ఉండడం, ప్రజలతో మమేకమయ్యే తీరు కానీ, ఎక్కడ వివాదాలకి తావు లేకుండా ఏ చిన్న వ్యక్తి వచ్చినా కూడా చక్కగా మాట్లాడి వారి సమస్యని క్షుణ్ణంగా తెలుసుకుని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్న తీరు, అంతేకాదు తెలుగుదేశం పార్టీ పరంగా పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడానికి ఏలూరు నియోజకవర్గంలో డివిజన్లో ఎక్కడికక్కడ పార్టీ ఇన్ఛార్జీలు పెట్టి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయటం, జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ పెద్దలతో కానీ మరి సహచర ఎమ్మెల్యేలతో కానీ మరి జిల్లాలో ఉన్న టీడీపీ కీలక నాయకులు ఉన్న వాళ్ళందరితో కూడా చక్కటి సమన్వయం, స్నేహ సంబంధాలు ఉండే తీరు ఇవాళ బడేటి శెట్టి గారికి అవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలుగా మారాయని కూడా తెలుస్తుంది. మరి వీటన్నింటినీ బేరీజ్ వేసుకుంటే మరి జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఖచ్చితంగా బడేటి శెట్టి గారికి పూర్తిగా 100% అవకాశాలు ఉన్నాయి అనేది మనకున్న సమాచారం. ఎందుకంటే జిల్లా నాయకత్వ బాధ్యతలు చేయడంలో కూడా సమర్థతని నిరూపించుకోగల నాయకుడు, మరి అతి తక్కువ కాలంలో కేవలం 15 నెలల కాలంలోనే ఒక మంచి ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన బడేటి శెట్టి గారు మరి జిల్లా పార్టీ అధ్యక్షులుగా పార్టీ అధిష్టానం ఎంపిక దాదాపుగా ఖరారైనట్టే కానీ అధికారికంగా ప్రకటించాలి. ఈ న్యూస్ వరకు మాకందిన ఎంటీవీకి అందిన సమాచారం మేరకైతే ఏలూరు జిల్లాకి టీడీపీ అధ్యక్షులుగా మరి బడేటి శెట్టి గారే దాదాపుగా ఖరారైనట్టు కూడా పార్టీ వర్గాల నుండి ఎంటీవీకి అందుతున్న సమాచారం. మరి ఇటీవల త్రిసభ్య కమిటీ దగ్గర కూడా మరి ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలు చెప్పారు. ఏలూరు జిల్లాలో ఉన్న టీడీపీ 3 ఎమ్మెల్యేలు, ఒకరు మంత్రి నూజివీడు, ఒకరు దెందులూరు, ఒకరు ఏలూరు, మిగిలిన నియోజకవర్గాలు కూడా అవన్నీ జనసేన బీజేపీలో ఉన్నాయి కాబట్టి మరి ఉన్న ఈ టీడీపీ శాసనసభ్యుల్లో కూడా సమైక్యత, కలిసిమెలిసి ఉండే విధానం స్పష్టంగా ఉంది. మరి మంత్రిగా ఉన్నారు కాబట్టి జిల్లా అధ్యక్షుడిగా చేయడానికి సాధ్యపడదు. మరొక ఎమ్మెల్యే ఉన్నారు, మరి జిల్లా అధ్యక్షుడిగా ఉండను అని ఆ రోజునే క్రాంతి కళ్యాణ మండపంలో జరిగిన సమీక్ష సమావేశంలో కూడా చెప్పారని కూడా మనకున్న సమాచారం. కాబట్టి మరి ఈ జిల్లాలో అందరిని కలుపుకుపోయే మనస్తత్వం, అందరితో మంచిగా ఉండే మనస్తత్వం, వీటన్నిటికంటే ముందు ఒక మంచి వాగ్దాటి కలిగిన నాయకుడిగా ఈ కేవలం 15 నెలల కాలంలో రాజకీయాలు కుటుంబం నుండి వచ్చినప్పటికీ కూడా రాజకీయ రాజకీయాలపైన అనర్గళంగా అర్థం చేసుకుని మాట్లాడటం అంటే చాలామందికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ మరి బడేటి శెట్టి గారు చాలా సూక్ష్మంగా సబ్జెక్టు పైన అవగాహన, ఎక్కడికి ప్రజల దగ్గరికి వెళ్ళినా ఆ స్థానికంగా ఉన్న సమస్యల్ని మాట్లాడుతూ స్పాంటనియస్గా వాళ్ళతో మమేకమయ్యే తీరు వేళ తెలుగుదేశం పార్టీలో ఉన్న
యువ ఎమ్మెల్యేల్లో బడేటి శెట్టి గారికి మంచి మార్కులు వచ్చాయని కూడా తెలుస్తుంది. పార్టీ అధిష్టానం దృష్టిలో కూడా ఒక మంచి ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పార్టీ కోసం ఇటు ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ ఆదివారం కూడా ప్రజలతోనే మమేకమయ్యే నాయకుడు. మరి ఇలాంటి ఎమ్మెల్యేలు జిల్లాలకు అధ్యక్షులుగా ఉంటే పార్టీ మరింత బలోపేతం అవుతుంది. మరి ఈ జిల్లాల్లో గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుందనేది అన్ని రాజకీయ పార్టీలకి తెలిసిన విషయం. కాబట్టి రానున్న రోజులు అంటే అతి త్వరలోనే త్రిసభ్య కమిటీలు ఇప్పటికే కొన్ని జిల్లాల నుండి పార్టీ అధిష్టానానికి కూడా ఇప్పటికే వారి యొక్క అభిప్రాయాల్ని జిల్లాల నుంచి వచ్చిన సమాచారాన్ని రిపోర్ట్ని అందించారని కూడా తెలుస్తుంది. ఇంకా కొన్ని జిల్లాలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉన్నట్టు తెలుస్తుంది. మరి తాజాగా ఎంపీకి అందిన సమాచారం అయితే ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బడేటి శెట్టి గారి పేరు ఏకాభిప్రాయంతోనే దాదాపుగా ఎంపిక ఖరారైనట్టు తెలుస్తుంది. కానీ అధికారికంగా ప్రకటన రావాలి. మరి ఎందుకంటే గన్ని వీరాయణ గారు రాష్ట్ర బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ యువతరం యువకులకే పార్టీ పగ్గాలు అప్పచెప్పాలనేది పార్టీ అధినేత చంద్రబాబు గారు నారా లోకేష్ గారు ఆలోచన విధానంగా ఇప్పుడు జిల్లాలకి కొత్త అధ్యక్షులు రాబోతున్నారు. ఏలూరు జిల్లాకి దాదాపుగా మరి గతంలో ఒక వారం క్రితం ఎంటీవీ ద్వారా మేము చెప్పాం. అయితే గన్ని వీరాయణ గారు లేకుంటే దాదాపుగా బడేటి శెట్టి గారు అని చెప్పాం. ఈరోజు మాకు అందిన సమాచారం అయితే బడేటి శెట్టి గారు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా దాదాపుగా ఖరారైనట్టే తెలుస్తుంది. అధికార ప్రకటన పార్టీ అధిష్టానం ప్రకటించవలసి ఉందనేది మాకున్న సమాచారం. అదేవిధంగా భీమవరం జిల్లాకి ప్రస్తుతం ఉన్న ఉండి మాజీ ఎమ్మెల్యే రామరాజు గారినే కొనసాగించేలా పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి దాదాపు అక్కడ రామరాజు గారు మరి ఇప్పుడు ఏలూరు జిల్లాకి గండి గారి స్థానంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు టీడీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు పగ్గాలు త్వరలో చేపడతారని కూడా తెలుస్తుంది. మరి క్యాడర్లో ఒక కొత్త జోష్ కనిపిస్తుంది. మరి ఎమ్మెల్యే గారు చక్కగా ఏ చిన్న కురవడెల్లా చక్కగా మాట్లాడే తీరు కానీ విధానం కానీ ఇవాళ టీడీపీకి అవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు. మరి అలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగానే కాకుండా జిల్లా స్థాయిలో కూడా నియోజకవర్గాలకి పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ వాళ్ళతో మాట్లాడే తీరు కానీ స్నేహ సంబంధాలు కానీ చక్కగా ఒకరిని ఆప్యాయంగా పలరించే విధానంలో కానీ మరి ఇంకా జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత మరింత బాధ్యతలు పెరుగుతాయి. కాబట్టి జిల్లాలో బడేటి మార్కు తెలుగుదేశం పార్టీ మార్క్ ఏంటో ఇంకొకసారి కాన్స్టిట్యున్సీ నుండి జిల్లా స్థాయిలోకి చూపించే విధంగా కూడా తన యొక్క సమర్థతని సత్తాని చూపించేలా టీడీపీ గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో ఎక్కడికి వెళ్ళినా ఆ పార్టీ మరింత ఉజ్వల భవిష్యత్తు వైపు ఆ పార్టీని నడిపించే విషయంలో మరి పార్టీ అధిష్టానం ఎలాంటి ఆలోచనతో ముందుకెళ్తుందో మరి భవిష్యత్తులో కూడా ఏలూరు జిల్లాకి టీడీపీ అధ్యక్షులుగా బడేటి శెట్టి గారి పేరు దాదాపుగా ఖరారయ్యి ప్రకటించిన తర్వాత ప్రస్తుత సమర్థతని సత్తాన్ని కూడా ఖచ్చితంగా సాటి చెప్పేలా పార్టీ ఆదేశాలని శిరసావహిస్తూ తెలుగుదేశం పార్టీని జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో తన బలాన్ని మరింత పెంచుకుని 29 ఎన్నికల్లో 7 టీడీపీ నియోజకవర్గాలు కైవసం చేసుకునేలా కూడా పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఆ ఫోకస్లోనే యువ ఎమ్మెల్యేలకి పగ్గాలు ఇస్తున్న క్రమంలో ఏలూరు టీడీపీ అధ్యక్షులుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారికి టీడీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్తారన్నది మనకున్న సమాచారం. ఏమైనా లాస్ట్ మినిట్లో ఒకటి జస్ట్ ఏదైనా మార్పు ఉంటే మినహా దాదాపుగా బడేటి శెట్టి గారు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు కావటం ఖాయమనేది గత వారం రోజుల క్రితం ఎంటీవీ ద్వారా స్పష్టంగా చెప్పాం. ఈరోజు అందిన సమాచారం ఇంకా క్లారిటీగా వచ్చిన సమాచారం మేరకు బడేటి శెట్టి గారే జిల్లా అధ్యక్షులు కావడం ఖాయమనేది నాకున్న సమాచారం. మరి కొద్ది రోజుల్లోనే పార్టీ అధిష్టానం అన్ని జిల్లాల అధ్యక్షుల పేర్లు ప్రకటిస్తారని తెలుస్తుంది. మరి ఆ అధ్యక్షుల పేర్లు ప్రకటించే దాంట్లో ఏలూరు జిల్లాకి బడేటి శెట్టి గారి పేరే ఖరారు అవుతుందనేది ఎంటీవీకి అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. థ్యాంక్ యూ. చలో 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 చలో
చలో చలో జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో, అంతకు మించిన ఆఫర్స్ తో. జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్. విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.